ఇప్పుడైతే మేమైతే గుడ్ డే కేక్ అయితే తయారు చేస్తున్నాం. రేపైతే మా మమ్మీ బర్త్డే ఉంది, సీక్రెట్. ఫస్ట్ అయితే బిస్కెట్ పెట్టుకోవాలి పిండిలాగా పట్టుకున్నాక సో మిక్సీ పట్టు రైట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కేక్ ఎలాగా ట్రై చేస్తామని చూసేద్దాం రండి. ఇప్పుడైతే మా అత్తయ్య ఇక్కడ ఉంది, ఏమో చేస్తానన్నమాట. షుగర్ యాడ్ చేస్తాండి మా అత్త అయితే. ఇప్పుడు గుడ్ డే బిస్కెట్ పౌడర్తో షుగర్ యాడ్ చేసినాం. ఇప్పుడైతే షుగర్ అయితే యాడ్ చేస్తుంది మా అత్త అయితే. చూడండి ఇప్పుడైతే మిక్స్ చేస్తుంది. ఇప్పుడైతే మిక్స్ చేశాక ఇప్పుడైతే ఇందులో అయితే మా అత్త అయితే సోడా వేసింది. చూడండి నెక్స్ట్ అయితే మిక్స్ చేస్తుంది. ఇది కొంచెం కొంచెం పాలు పోసుకొని కలుపుకుందాం. సో పాలు పోస్తే చాలా మెత్తగా అవుతుంది. ఇప్పుడైతే మా అత్త అయితే మళ్ళీ పాలైతే పోసింది. చూసుకుంటా చేస్తుంది, ఉండలు లేకుండా నీట్గా కలుపుకుందాం. మా కూరలు లోడ ఉడుతూనే ఉంటుంది. నైట్ టైం వచ్చేసి ఎంత అవుతుంది వైనిక? టైము ఏమి ఉండదు నీకు అయితే. ఇట్లా స్మూత్గా ఉండేటట్టు కలుపుకోవాలి. చూసుకుంటా పోసుకోండి పాలు. ఇంకా ఇందులో కాఫీ పొడి కూడా వేసుకుంటారు. కాఫీ పొడి అవైలబుల్గా లేదు ఇప్పుడు, షాపులు కూడా బంద్ ఉన్నాయి పోదామంటే. టైం వచ్చేసి 11 అవుతుంది గాయ్స్. ఈ టైంకి కేక్ అయితే తయారు చేస్తున్నాం. అది కూడా ఇప్పుడే. ఎలా వస్తుందో ఏంటో తెలియదు. ఎలా వచ్చినా మా సంధ్య అమ్మకి కాబట్టి నో ప్రాబ్లం మాకు. ఓకేనా? సో ఇప్పుడైతే మేమైతే ఇసుక తేవడానికి అయితే వెళ్తున్నాం. సో వచ్చేసేయండి గైస్. టైం వచ్చేసి 11 అవుతుంది. ఈ టైంకి మేము బయటికి వచ్చి ఉసుకే కోసం వచ్చినాం. అక్కడ పిల్లలు చూడండి, ఈ టైం అయినా ఇట్లా ఆడుతున్నారు. తీసుకొని వెళ్దాం. ఇంకా సక్కుతుంది. సో గైస్ ఇప్పుడైతే మేమైతే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకున్నా. ఇప్పుడు ఈ గిన్నె పెట్టేసుకుందాం. ఊసుకే వేసేసుకుందాం పిల్ల. ఇట్లా మొత్తం సమానంగా చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఇప్పుడు ఈ స్టాండ్ ఇలా పెట్టేసుకుందాం. ఇంకొంచెం వేడి అవుతుంది అంతలోపు. దీన్ని ఇంకా బాగా కుక్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకుందాం. ఇందులో అంటే గిన్నెకి స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకుందాం. స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఈ కేక్ ఈ మిశ్రమాన్ని ఇందులో
కలిపేస్తున్నాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పాత్రని స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాం చూడండి. మూత పెట్టేసి ఇందులో అయితే పెట్టుకుందాం. మూత పెట్టేసి దీని మీద ఇంకొక ముద్ద పెడదాం. దీని మీద ఇంకో మూత చూద్దాం. అలా సింపుల్గానే ఉంది స్టవ్. సో ఇప్పుడైతే మనం అయితే స్టవ్ మీద అయితే పెట్టేసాం కదా, 15 మినిట్స్ తర్వాత చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మన కేక్ రెడీ అయింది, చూద్దాం. 15 మినిట్స్ అనుకున్నాం, కాకపోతే 40 మినిట్స్ అయిపోయింది. చూద్దాం ఎలా వచ్చిందో ఏంటో. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. కేక్ ప్రిపేర్ అయిపోయింది. ఆఫ్ చేసుకున్నాం. సో ఇప్పుడైతే గ్యాస్ కేక్ అయితే ప్రిపేర్ అయింది. ఇప్పుడైతే మేము దీంట్లో ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాం.